విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రోబో కాప్ని ఇంట్రడ్యూస్ చేసిన విషయం మనందరూ తెలిసిందే. రీసెంట్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 2 హ్యాబిచువల్ క్రిమినల్స్ని ఈ హ్యూమనాయిడ్ రోబో పోలీస్ క్యాచ్ చేసేసిందనమాట. ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. మనందరూ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో, బస్ స్టాండ్స్లో తీసుకురాబోతున్నారు భవిష్యత్తులో. ఈ టైంలో విశాఖపట్నంలో ఈ ఏఐ రోబోకాప్ అర్జున్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు ఈ ఏఐ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోకాప్ 2 క్రిమినల్స్ని పట్టుకుంది. అంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ హ్యూమనాయిడ్ రోబో పోలీస్ 24/7 ఎటువంటి బ్రేక్ లేకుండా రైల్వే స్టేషన్లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే ప్రీ లోడెడ్ డేటాబేస్ ఉంటుందో, క్రిమినల్స్ డేటాబేస్ ఉంటుంది కదా, క్రిమినల్స్ అక్కడ ఎంటర్ అయినప్పుడు, ఇంతకుముందు హ్యాబిచువల్ క్రిమినల్స్ అక్కడ ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా చైన్ స్నాచింగో, రాబరీస్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్, అడ్వాన్స్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ ఎంటర్ అయితే వాళ్ళని డిటెక్ట్ చేస్తాయి. మనుషులైతే అప్పుడప్పుడు నిద్ర వస్తుంది, లేకపోతే అల్సర్ వచ్చింది. కానీ ఈ హ్యూమనాయిడ్ రోబో కాప్ 24/7 బ్రేక్ లేకుండా పనిచేయడం వల్ల క్రిమినల్స్ని తొందరగా పట్టుకోగలదు. ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వేస్లో మొట్టమొదటిసారిగా ఈస్ట్ కోస్ట్ జోన్ వాల్తేర్ డివిజన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఒక కొత్త రోబో పోలీస్ని ఏర్పాటు చేశారు. ఇది వినూత్నంగా ఉందన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ కావచ్చు, ప్రయాణికులకు సహాయం కావచ్చు, ట్రాఫిక్ రెగ్యులేషన్ అంటే అక్కడ రద్దీ నియంత్రణ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, భద్రతాపరమైన అంశాలపై పర్యవేక్షణకు ఒక రోబో కాప్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఏఎస్పీ అర్జున్ అన్నమాట. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇతరత్ర టెక్నాలజీస్ ఈ రైల్వే కాప్కి ఉపయోగపడతాయంట. మనకు తెలుసు రైల్వే స్టేషన్లో నిత్యం పహారా అవసరం అనమాట. ఈ రోబో కాప్ ఏఎస్పీ అర్జున్ రైల్వే స్టేషన్లో నిత్యం పహారా కాస్తూ అనుమానితుల్ని గుర్తిస్తూ ఉంటుంది, చొరబాటుదారులను కనుక్కుంటూ ఉంటుంది అనమాట. తరచూ దొంగతనాలు ఎవరైనా, మనకు తెలుసు కదా రైల్వే స్టేషన్లో పిక్ పాకెటింగ్ చేస్తారు, దొంగతనాలకి పాల్పడే వారిని, అదేవిధంగా అనుమానితుల చిత్రాలు తీసి విశ్లేషించి గుర్తించడంలో ఈ రోబో కాప్ ఏదైతే ఉందో సహాయపడుతుందని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఏఎస్పీ అర్జున్ రోబో పోలీస్ లేదా రోబో కాప్ రైల్వే ప్రొటెక్షన్లో ఉందో హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తుందంట. ఈ రోబో కాప్కు రైల్వే పోలీసులు ఏఎస్పీ అర్జున్ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో అనేక రైల్వే స్టేషన్స్లో ఇలాంటి రోబో సేవలు తీసుకురానున్నారంట. అంటే మనుషులు చేసే పని, పోలీసింగ్ చేసే పని రోబోస్ చేస్తాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ లాంటి రద్దీ ప్రాంతాల్లో అక్కడున్న రద్దీని నియంత్రించడం కావచ్చు, ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాళ్ళని కనిపెట్టడం కావచ్చు, అవన్నీ కూడా ఏఐ టెక్నాలజీ, ఐఓటీ ఇవన్నీ వాడి, కొత్త టెక్నాలజీస్ వాడి అనుమానితుల చిత్రాలు చూసి వాళ్ళని గుర్తించడం కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రయాణికులకి ఒక హెల్ప్ లైన్లో వ్యవహరించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏఎస్పీ అర్జున్ చేస్తంట. భవిష్యత్తులో ఇలాంటి రోబో కాప్సే మొత్తం ఇండియాలో చాలా రైల్వే స్టేషన్స్లో రాబోతున్నాయంట.